చూసారుగా కుమార్ అండ్ కో ఇంటర్నేషనల్ ఓనర్ లక్ష్మి చెప్పిన పచ్చి నిజాలు. మరి వీటిపై ట్రస్ట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక సత్యసాయి చేతులు జోడించగా ఎవరైనా చూసారా? ఎప్పుడు దీవించే ఆ చేతులు ఎందుకు జోడించాల్సి వచ్చింది? 86 ఏళ్ల నుంచి లేని ఆ నమస్కారం సాయి ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అవును, చనిపోయే ముందు సత్యసాయి చేతులు జోడించారు. ఎప్పుడూ లేనిది భక్త కోటికి నమస్కరించారు. బాబా చేతులు జోడించడం వెనుక అర్థం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తను చనిపోతున్నాను అని బాబాకు ముందే తెలుసా అనే చర్చ కూడా మొదలైంది. బాబా చేతులు జోడించిన ఫోటో TV9 దగ్గర ఉంది. ఈ ఎక్స్క్లూజివ్ ఫోటోలో బాబా 2 చేతులు జోడిస్తూ భక్తులకు నమస్కారం చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సత్యసాయి చేతులు జోడించుతున్న ఫోటోని ఎప్పుడైనా చూసారా? సత్యసాయి చేతులు జోడిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా చూసారా? ఎప్పుడు దీవించే ఆ చేతులు ఎందుకు జోడించాల్సి వచ్చింది? 86 ఏళ్ల నుంచి లేని ఆ నమస్కారం సాయి ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అవును, చనిపోయే ముందు సత్యసాయి చేతులు జోడించారు. ఎప్పుడూ లేనిది భక్త కోటికి నమస్కరించారు. బాబా చేతులు జోడించడం వెనుక అర్థం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తను చనిపోతున్నాను అని బాబాకు ముందే తెలుసా? ఈ చర్చ ఇప్పుడు మొదలైంది. బాబా చేతులు జోడించిన ఫోటో TV9 దగ్గర ఉంది. ఈ ఎక్స్క్లూజివ్ ఫోటోలో బాబా 2 చేతులు జోడిస్తూ భక్తులకు నమస్కారం చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. భక్తులు కూడా చెప్తున్నారు, ఇంతవరకు కూడా సాయి చేతులు జోడించి నమస్కారం చేయటం మేము ఎప్పుడూ చూడలేదు అని. కానీ సాయి చివరిసారిగా భక్తులకు నమస్కారం చేస్తున్నటువంటి ఆ ఫోటో ప్రస్తుతం TV9 దగ్గర ఉంది. భక్తులు ఆ ఫోటోని చూసిన తర్వాత కూడా చెప్తున్నారు, ఇంతవరకు సాయి ఎప్పుడు దీవిస్తున్నటువంటి సాయిని చూసాం, కానీ చేతులు జోడిస్తున్నటువంటి సాయిని ఇంతవరకు చూడలేదు అని భక్తులే స్వయంగా చెప్తున్నారు. సాయి కడసారి చేసిన ఆ నమస్కారం, ఆ దృశ్యం, ఆ ఫోటో TV9 దగ్గర ఉంది. TV9 ఎక్స్క్లూజివ్ గా ఆ ఫోటోని మీకోసం అందిస్తోంది. ఇంతవరకు కూడా బాబా ఎప్పుడు భక్తులను తన కుడి చేతితో ఆశీర్వదించేవారు. కానీ ఈ ఫోటోలో మాత్రం బాబా తన 2 చేతులను పైకెత్తి జోడిస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. బాబా ఎందుకు నమస్కారం చేయాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు ఈ విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ ఫోటోను చూస్తున్నటువంటి భక్తులు కూడా చాలా అనుమానాలను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు కూడా బాబాను ఆశీర్వదిస్తున్నటువంటి బాబాను చూసాం, కానీ చేతులు జోడించి నమస్కరిస్తున్న బాబాను ఇంతవరకు చూడలేదు అని భక్తులు చెప్తున్నారు. ఎప్పుడు కూడా బాబా తన కుడి చేతితో భక్తులను ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి బాబా 86 సంవత్సరాలలో తొలిసారిగా ఎందుకు చేతులను జోడించి నమస్కరించాల్సి వచ్చింది అనే విషయంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బాబా ఎందుకు నమస్కరించాల్సి వచ్చింది అనే విషయం పైన, అలాగే ట్రస్ట్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు, ఫ్రీజర్ బాక్స్ తర్వాత వస్తున్నటువంటి వెలుగు చూసినటువంటి ఈ నిజాలపైన మనతో మాట్లాడేందుకు సాయి స్థాపించిన పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుతం మన TV9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడారు. చికిత్స పొందుతూ ఉన్నప్పుడే ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. సాయి మరణించిన తర్వాత కూడా అనుమానాలు బలపడ్డాయి. అలాగే ట్రస్ట్ సభ్యుల ప్రవర్తనపై కూడా భక్తుల్లో మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై మనతో మాట్లాడడానికి సాయి స్థాపించిన పాఠశాల పూర్వ విద్యార్థి సాయి గంగాధర్, అలాగే అన్నపూర్ణ ప్రస్తుతం మన TV9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి గంగాధర్ గారు, అన్నపూర్ణ గారు. గంగాధర్ గారు, మీరు సాయి పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు చదివారు? ఇప్పుడు జాయిన్ అయ్యారు? స్వామి 1962 సంవత్సరంలో పాఠశాల ప్రారంభించారు. ఇప్పుడు అక్కడి నుంచి 72-73 సంవత్సరం దాకా అక్కడే చదువుకున్నాను. అప్పుడు చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ ట్రస్టులు, ఈ సేవాదాళ్ళు, బాల వికాసాలు ఏమీ లేవు. స్వామితో చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. స్వామితో ఆడుతూ పాడుతూ ఇంట్లో కుటుంబంలో తిరిగి స్వామితో ఆనందంగా అనుభవించేవాళ్ళం అన్నీ కూడా.
స్వామి అస్తమానం పాఠశాలకు వచ్చేవారు. అప్పుడు మా గురువుగారు చెరుకుమిల్లి కామావధాని గారు, ఆయన దగ్గర వేదం నేర్చుకున్నాను. పద్మనాభ శాస్త్రి గారి దగ్గర సంస్కృతం చదువుకున్నాను. గంగాధర్ గారు, మీకు అక్కడ ఒక ఫోటో కూడా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా సాయి ఆశీర్వదిస్తున్నట్టే కనిపించేది, కానీ ఇప్పుడు ఫోటో నమస్కారం చేస్తున్నటువంటి దృశ్యం మీకు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సాయి నమస్కారం పెడుతున్నప్పుడు చూసారు? అది చాలా భయంకరమైన దృశ్యం, నేను ఎప్పుడు చూడలేదండి. స్వామి అభయహస్తం అది. స్వామి అభయం ఇవ్వడం, ఆశీర్వదించడం, మంచిది బంగారం అని చెప్పి ఇలా తట్టడం తప్ప స్వామి ఇలా అలా నమస్కారం పెట్టడం, దండం పెట్టడం ఇంతవరకు చూడలేదు. అసలు అది ఏమనిపిస్తుంది మీకు ఆ దృశ్యాన్ని చూస్తుంటే? చాలా అసలు గుండెలు బరువెక్కినట్టు అనిపించింది నాకు. అసలు చాలా బాధ అనిపిస్తుంది. అసలు అలాంటిది ఎలా చూడగలుగుతున్నానా అనిపిస్తుంది. అనుపర్ణ గారు, మీకేమనిపిస్తుంది? ఆ నమస్కారం మీద ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి ఎంతో ఆర్ద్రత బాధతో ఉన్న వాళ్ళందరికీ వచ్చి అభయహస్తాన్ని ఇచ్చే ఆ మనిషి అలాంటి స్వామి అందరికీ చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, ఇది ఎలా వచ్చింది, దీనికి స్వామి ఏ రకంగా స్పందించుంటారు అనే బాధని అది తలుచుకుంటేనే మాకు చాలా బాధ అనిపిస్తుంది. దాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. చాలా చాలా బాధగా ఉంది. అసలు స్వామిని అలా చూడడమే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఆయన ఎక్కడ, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇది ఎందుకు ఇలా జరిగిపోతుంది, ఎలా జరుగుతుంది, అసలు స్వామికే ఇలా ఎందుకు జరిగింది, స్వామిని మేము చాలా ఇదిగా పూజించుకుంటాం, అలాంటిది ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది మాకు. మాకు అసలు ఏం చేస్తున్నాం ఏమో అర్థం కావట్లేదు. 20 రోజుల నుంచి కూడా ఇది చూస్తే కూడా ఏడుస్తూనే కూర్చున్నాం. అసలు ఈ బాధ భరించలేక స్వామి దగ్గరికి వెళ్ళడం కూడా భయం అని చెప్పి బాధతో మేము అసలు ఇంట్లోనే కూర్చున్నాం అనమాట. గంగాధర్ గారు, 1962లో సాయి పాఠశాలలో మీరు చదివారు. అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉండేది? సహజంగా ట్రస్ట్ లేదు, బాల వికాస్ ఏమీ లేవండి. అసలు చాలా స్వామి మాతో దగ్గరగా ఆడుకుంటూ ఉండేవారు. స్వామి మాకు డ్రామాలు వేయించారు. ఆ డ్రామాలు వేయించినప్పుడు కూడా నాకు ఒకసారి వామిటింగ్ అయింది. వామిటింగ్ అయితే వెంటనే స్వామి ఇలా సృష్టించి చూస్తున్నాం. మీరు కూడా చాలా సార్లు చూసే ఉంటారు. బాబా కుడి చేతితో ఆశీర్వదిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఒక బాక్స్ లో. కానీ మొట్టమొదటిసారిగా బాబా చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం అండి. చాలా దుఃఖం. అసలు ఆపుకోలేకపోతున్నా. అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నాకు అలా స్వామి ఇలా సృష్టించి తీసి ఇచ్చారు ఒకసారి లడ్డు అండి. ఆ లడ్డు ఆ మధురమైంది. ఇంతవరకు నేను అది తిన్న తర్వాత అది ఇంతవరకు వామిటింగ్ కానీ ఏమీ అవ్వలేదు ఇంతవరకు. అలాంటి మహిమ గలటువంటి ఆ చెయ్యి అలాంటిది ఇట్లా నమస్కారం పెడుతున్నారంటే చాలా భయంకరమైనటువంటి దృశ్యం ఇది. అంటే 1962లో సాయికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం, సాయితో కలిపి కూర్చుని భజనలు చేసేవాళ్ళం అని చెప్తున్నారు. అంటే అప్పుడున్న పరిస్థితులు, ట్రస్ట్ ఏర్పడిన తర్వాత భక్తులకి సాయికి మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా మార్పుని మీరు ఏమైనా గమనించారా? చాలా మార్పు అండి. స్వామి అప్పుడు అసలు ఆ ప్రశాంతి నిలయం, ఆ వాతావరణం వేరు, ట్రస్ట్ ఏర్పడిన తర్వాత వాతావరణం వేరు, పూర్తిగా భిన్నం. అది ఎలా జరిగిందంటే నాకు అప్పుడు 8 సంవత్సరాలు, చాలా చిన్నప్పుడు నన్ను స్వామి దగ్గర దింపారు మా అమ్మగారు మా నాన్నగారు. నిడదవోలు అచ్యుతరాయ గారు బుర్రకథలు చెప్పేవారు. ఆయనకు కొన్ని మహిమలు జరిగాయి అనమాట. దాంతో స్వామి దగ్గరికి రావడం, ఆ విధంగా స్వామికి నాకు ఉపనయనం చేశారు. నాకు 8 సంవత్సరాలు స్వామి ఇలా తీసి 12 మంది పిల్లలు ఉన్నాం అప్పుడు. 12 మందికి కూడా అలా సృష్టించి విభూతి తీసి చెవులకి రాసి స్వామి బంగారు తీగ తీసి స్వామి కుట్టారనమాట. అలా ఉపనయనం చేసి స్వామి చాలా అమ్మలా తల్లిలా చూసుకునేవారు మమ్మల్ని, ఎంతో ఆప్యాయతగా. అలాంటిది ఇప్పుడు ఇలా జరిగిందంటే నిజంగా చాలా భయంగా బాధగా ఉంది. స్వామి దగ్గర అసలు తట్టుకోలేకపోతున్నా బాధ ఎందుకు జరిగిందో అలా. సరే అప్పుడు స్వామినా ఈ స్వామి అనిపిస్తుందండి, ఇంత భయంకరంగా ఉంది. అంటే సాయి వైద్యం చేసినటువంటి విధానం కానీ, లేదంటే ట్రస్ట్ సభ్యులు వ్యవహరించినటువంటి తీరుపై కానీ మీకు ఏ విధమైన అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అనుమానాలంటే మరి ఏం జరిగిందనేది ఏదో అనుమానాలు అయితే మాకు ఏదో జరిగిందేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది గంగాధర్ గారు? చెక్ పవర్ కోసం కొట్టుకోవటం, లేదంటే వీటి కోసం వాళ్ళ వివాదాలు బయటకు రావటం దగ్గర నుంచి, అలాగే ఫ్రీజర్ బాక్స్ కోసం కూడా 20 రోజుల ముందుగానే ఆర్డర్ చేయడం, ఈ పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ నిజాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. అసలు అది ఎలా జరిగిందో ఏమిటనేది అసలు ఏం అర్థం కావట్లేదు. అది అనుపూర్ణ గారు, మీకేమనిపిస్తుంది ఈ నిజాలు చూస్తున్న తర్వాత, ఈ పరిస్థితులు చూస్తున్న తర్వాత? అంటే ఇప్పుడు చూడండి, ఒక ట్రస్ట్ అనేది ఒకటి మాట్లాడుకొని దానికి ఒక రూలు, ఒక పద్ధతిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే దానికి కట్టుబడి ఉండాలి. నేను భగవంతుడినే అవనండి, ఎలా ఉన్నా కానీ నేను ఒక మానవ రూపంలో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకి కట్టుబడి ఉన్నాను
ఉన్నారేమో అనే బాధ మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంతమందికి ఎన్నో రకాల మహిమలు చూపించిన ఆయన ఈరోజు అలా ఉన్నారు అని అంటే అది కొంచెం చాలా బాధాకరమైన విషయం. కానీ ఒకళ్ళకి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన అలా కట్టుబడిపోయి ఉన్నారా? లేకపోతే ఈ బాధను ఎందుకు కట్టలు తెంచుకుని ఆయన బయటికి రాలేరు? ఇంతమంది భక్తులు ఉన్నారు, ఇంతమంది నామస్మరణ చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, అందరూ కూడా స్వామి మళ్ళీ తిరిగి వస్తారు, ఇది గ్యారంటీగా ఇది ఏదో మహిమ జరుగుతుంది అన్న దృష్టిలోనే ఉన్నారు. కానీ ఇలా జరుగుతుంది అంటే ఇలా చూపిస్తున్నారు, స్వామికి ఇలా ఎందుకు అయ్యింది అని మనసులో బాధపడుతున్నా కానీ ఏదో మహిమ జరుగుతుంది, ఆయన బయటకు వస్తారు, మళ్ళీ భక్తులకి మళ్ళీ మనం ఆయన సంతోషంగా చూసుకుంటామా అన్న దృష్టిలోనే ఉన్నాం. కానీ అసలు ఇలా జరుగుతుందని కానీ ఇలా అని మేము ఊహించలేకపోయాం అనమాట. ఒక నమ్మకం ఆయన ఎలాగైనా బయటకు వస్తారు, ఇదంతా మళ్ళీ తిరగబడుతుంది, వీళ్ళ ఎవరైతే మోసం చేశారో వాళ్ళు ఎలాగైనా అనుభవిస్తారండి. మనం మంచి చేస్తున్నప్పుడు మంచి జరుగుతుంది అన్న దృష్టిలోనే ఉంటారు. అలాగే స్వామి కూడా మంచి భావంతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేసినప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఏదో రూపంలో స్వామి మళ్ళీ తిరిగి చెప్తారు అన్న దృష్టిలో ఓ సమాధానం దొరుకుతుంది అన్న దృష్టిలో మేము చాలా ఎక్కువగా వీటిపైన ఏ విధమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందంటారు? ఏ నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందంటారు? ట్రస్ట్ సభ్యులు ఏ నిజాలను వెల్లడించాల్సిన అవసరం ఉందంటారు? ప్రభుత్వం ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలంటారు? గంగాధర్ గారు. ప్రభుత్వం కలెక్ట్ చేసుకోవాలండి, తప్పకుండా కలెక్ట్ చేసుకోవాలి. ఆ నిజాలు బయట పెట్టాలి, వస్తాయండి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే 1968లో కూడా స్వామికి ఇలా జరిగింది. మేము అక్కడే ఉన్నాం, భజన చేస్తున్నాం. స్వామికి గడ్డం మీసాలు పెరిగిపోయి 20 రోజుల నుంచి దర్శనం లేదు. మేము భజన చేస్తుంటే ఇప్పుడు రాజారెడ్డి గారు దగ్గరగా ఉండేవారు స్వామికి దగ్గర. అందరూ కలిసి ఇంటర్వ్యూ రూమ్ లోంచి బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టిన తర్వాత స్వామి నీళ్లు తీసుకున్నారు. నీళ్ళు ఇమ్మంటే మంచినీళ్ళు అని చెప్పి ఇచ్చినారు. ఇలా జల్లుకున్నారు. ఒక్కసారి చెయ్యి విదిలించేసి చెయ్యి వచ్చేసింది, ఈ చెయ్యి వచ్చింది. ఇలా మొహం మీద నీళ్ళు చల్లుకున్నారు. 1 గంట సేపు బ్రహ్మాండమైన ఉపన్యాసం. ఆశ్చర్యపోయాం. అది అలాంటి మహిమ ఏదైనా జరుగుతుందేమో స్వామి దగ్గర నుంచి అని చెప్పి మేము, కానీ ఇలా జరుగుతుందని మాత్రం ఇలా జరుగుతుంది స్వామిని ఇలా చూస్తామని కూడా ఊహించలేదు అసలు. ఇందులో నిజాలు కూడా బయటకు రావాలి అని కూడా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గంగాధర్ గారు.